మోహన్ వాణి ఛానల్కు నా హృదయపూర్వక ధన్యవాదములు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. అన్నదమ్ముల అనుబంధం. రచన దేశరాజు లక్ష్మీకుమారి. చదువుతున్నది దేశరాజు లక్ష్మీకుమారి. అన్నతమ్ముల అనుబంధం. అన్నయ్య, నేను వస్తానురా ఆడుకోవడానికి. తమ్ముడు మారాం చేస్తున్నాడు. రాము. వీడొకడు అస్తమాను నేను ఎక్కడికి వెళితే అక్కడికే వస్తాడు, విసుక్కుంటున్నట్టుగా అన్నాడు మధు. సరే రారా, బంతి అయినా తెద్దువు కానీ అని మనసులో అనుకుని రారా అంటాడు మధు పైకి. ఒరే, వాడిని కూడా తీసుకెళ్ళి ఆడించరా అమ్మ వత్తాసు వెనకాల నుండి. ఇద్దరూ బయటికి వెళ్ళారు ఆడుకోవడానికి. వచ్చాడ్రా వెంటేసుకుని తమ్ముడిని. ఫ్రెండ్స్ అందరూ నవ్వుకోవడం గమనించాడు మధు. అవును, వాళ్ళు నవ్వుకోవడంలో తప్పులేదు. వాడు నల్లగా గిరిజాల జుట్టుతో పెద్ద పెద్ద కళ్ళతో ఉంటాడు. నేను ఎర్రగా బొద్దుగా అందంగా ఉన్నాను. మా ఇద్దరికి చాలా వ్యత్యాసం ఉంది. వాడికి పెద్దలంటే గౌరవం. ఏ పని చెప్పినా చిటికలో చేస్తాడు. అందరి మెప్పు పొందుతాడు, ఒక్క చదువులో తప్ప. నాకు చదువు తప్పితే ఎటువంటి పని చేయాలి అనిపించదు. వాడంతా నాన్న, నేనంతా అమ్మ. అలా అంటూ ఉంటే మురిసిపోయేవాడిని. అమ్మ అంటే అంత ఇష్టం నాకు. నేను బాగా చదువుకుంటానని, క్లాస్లో ఫస్ట్ వస్తానని అమ్మ అందరికీ చెప్పి గర్వంగా నా కేసు చూసేది. ఆ చూపు ఇప్పటికీ నాకు గుర్తు. ఆ కళ్ళలో ప్రశంసలు నా కళ్ళలోకి ఇప్పుడు కూడా వస్తాయి అప్పుడప్పుడు. అమ్మలకి ఆ వయసులో ఏం కావాలి, పిల్లలు బాగా చదువుకోవడం, వృద్ధిలోకి రావడం తప్ప అనుకుంటాడు మధు. మధు, రాము వాళ్ళిద్దరికీ పిల్లలు, ఇద్దరు చూడముచ్చటగా. ఏరా మధు, నువ్వు చూస్తే క్లాస్ ఫస్ట్, వాడేంట్రా కనీసం ప్రతిసారి ఒక్క సబ్జెక్ట్లో అయినా తప్పుతాడు, లాస్ట్లో ఎలాగో అత్యవసర మార్కులతో పాస్ అవుతాడు అని టీచర్లు అంటూ ఉంటే మధుకి చిన్నతనం అనిపించి తల వంచుకునేవాడు. ఇంటికి వచ్చి అమ్మతో చెప్పేవాడు. పోనీ లేరా, అందరూ ఒకేలా ఎలా ఉంటారు అనేది అమ్మ. చాటుగా తీసుకువెళ్ళి వాడికి ఒక్క పిక్కబాసం పెట్టేవాడిని. ఇప్పటికీ గుర్తే. ఆ నొప్పిని అలాగే భరించేవాడు. అయినా అమ్మతో ఒక్క మాట అనేవాడు కాదు. నాకు చాలా ఆశ్చర్యంగా ఉండేది. ఆ రోజుల్లో నా కళ్ళలోకి చూడాలంటే వాడికి చాలా భయం. తర్వాత మామూలే. నా పుస్తకాలు కొన్ని వాడికి ఇచ్చి, ఒరే స్కూల్ దాకా మోసుకురారా అనేవాడిని గర్వంగా. వాడు ఆ పుస్తకాలు స్కూల్ దాకా మోసుకొచ్చి, ఇగో అన్నయ్య అనేవాడు మెల్లిగా. అలా జరిగేవి చిన్నతనంలో. మెల్లిగా నేను ఇంజనీర్ని అయ్యాను. ఇంటర్లో చదువు ఆపేశాడు తమ్ముడు. పోనీ ఇద్దరిలో ఎవరో ఒకరు చదువుకున్నారు కదా, అమ్మ నాన్న తృప్తి పడ్డారు. కాలం గడుస్తూ ఉంది. నేను ఉద్యోగరీత్యా హైదరాబాద్ వెళ్ళాను. అక్కడే ఉండిపోయాను. అమ్మ నాన్నలు చూసుకోవడం వాడి వంతు అయింది. నాకు గొప్పింటి పిల్ల, ఉద్యోగస్తురాలు భారీగా వచ్చింది. కాలం ముందుకు వెడుతోంది. మాకు ఇద్దరు పిల్లలు చూడముచ్చటగా ఉన్నారు. వాడికి ఇటు చదువు పెద్దగా రాలేదు, అటు జాబు లేదు. అమ్మ నాన్నలను చూసుకుంటూ ఆ పల్లెటూళ్ళలో అలాగే ఉండిపోయాడు. ఉన్న 4 ఎకరాల్లో 2 ఎకరాలు నా చదువుకే అయిపోయాయి. నాన్న వెళ్ళిపోయారు హఠాత్తుగా. తమ్ముడు ఒంటరిగా ఉన్నాడు ఒక్కడే. పాపం ఎంతైనా నా తోడబుట్టినవాడు. వాడు కూడా లేకపోతే అమ్మో అనుకునేవాడిని. నాకు ఆఫీస్ పని మీద అమెరికా వెళ్ళవలసి వచ్చింది. దగ్గరలో లేను. పాపం చాలాసార్లు ఫోన్ చేశాడు, కానీ రాలేని పరిస్థితి నాది అంటూ ఓదార్చాను తమ్ముడిని. నా భార్య కూడా రాలేదు. ఎన్నో చెప్పి చూశాను, అయినా వినలేదు. నేను ఆ పల్లెటూరు చస్తే పోను అంది. తర్వాత తమ్ముడిని చూసుకోవడానికి ఎవరూ లేరు. నేను పెద్దదాన్ని అయ్యాను అంటూ అమ్మ ఫోన్లు తెగజేసేది. తమ్ముడికి పెళ్లి చేసింది. పెళ్ళికి కూడా మేము ఎవరూ వెళ్ళలేదు. అమ్మాయి మంచిది. అమ్మని కన్న తల్లిలా చూసుకునేది. తమ్ముడు కూడా ఆనందంగా ఉన్నాడు. ఎప్పుడైనా ఫోన్ చేస్తూ ఉండేవాడు. కాలక్రమేణా పిల్లలు అమెరికాలో స్థిరపడ్డారు. నా పిల్లలు, నేను, నా భార్య మిగిలాం వాళ్ళ జ్ఞాపకాలతో. ఒక్కసారి కూడా అమ్మా నాన్న మీరు రండి అని వాళ్ళు అనలేదు. నేను వెళ్ళలేదు. మాకు ఈగో ప్రాబ్లం వచ్చింది.
అవును, నేను అనుకునేవాడిని, నేను తల్లిదండ్రులు చూశానా, వాళ్ళు నన్ను చూడడానికి, నా వారసత్వమే వచ్చింది నేను చూడడానికి అని మనసులో అనుకునేవాడిని. అప్పుడప్పుడు తమ్ముడు గుర్తుకొచ్చేవాడు, కానీ నేను ఫోన్ చేయలేను, నాకు ఈగో ప్రాబ్లం అండోయ్. ఫోన్ చేసి అమ్మ ఎలా ఉంది అని అడిగేవాడిని. వాడికి 2 పిల్లలు, పిల్లలతో హాయిగా ఆనందంగా గడుపుతున్నాడు. ఊరు విశేషాలు చెప్పేవాడు. అన్నయ్య, నిన్ను ఆవిడని చూడాలని అనుకుంటోంది అమ్మ, ఒక్కరోజైనా నేను తలుచుకోకుండా ఉండదురా అని ఫోన్లో చెప్పేవాడు. ఒక్కసారి వచ్చి చూసి అమ్మని వెళ్ళరా అనేవాడు. వస్తానురా, పని ఒత్తిడి ఎక్కువగా ఉంది తప్పించుకునేవాడిని. ఒకరోజు అనుకోకుండా నా భార్య గుండె నొప్పి వచ్చింది. హాస్పిటల్కి తీసుకువెళ్ళినా ఫలితం దక్కలేదు. ఆమె వెళ్ళిపోయింది, తమ్ముడికి చెప్పలేదు. అమ్మ బాధపడుతుంది. పిల్లలు తిరిగి వెళ్ళిపోయారు. ఇంట్లో ఒంటరిగా ఉండిపోయాను. లంకంత ఇల్లు బోసిపోయింది. యజమానురాలు లేని ఇల్లు. చాలా రోజుల తర్వాత తమ్ముడు ఫోన్ చేశాడు. అమ్మ మంచం మీద ఉంది, నిన్ను కలవరిస్తోందిరా, పోయిన బంధాలను తిరిగి తెచ్చుకుంటాను, వెడతాను అని మనసులో అనుకున్నాను. వస్తున్నానురా అని చెప్పాను. వాతావరణం మారుతుంది అంటూ సూట్ కేసుతో బయలుదేరాను. సరేరా తమ్ముడు, రేపే బయలుదేరి వస్తున్నా అంటూ ఫోన్ పెట్టేశాను. మరుసటి రోజు అన్ని ఈగోలు పక్కన పెట్టి రాత్రి బస్సు ఎక్కి పొద్దున్నే ఊళ్ళో అడుగుపెట్టాను. అదే ఇల్లు. తమ్ముడు పెంకులు తీసి డాబా కట్టాడు. ఇంటి ముందు జనం గుంపులు గుంపులుగా ఉన్నారు. ఏమైందో ఒక్కసారి మధు గుండె కొట్టుకుంది. సూట్ కేసుతో వస్తున్న నన్ను చూసి జనంలో ఎవరో అంటున్నారు, పెద్దబ్బాయి మధు వచ్చాడండి. పోనీ పాపం, ఆ అమ్మ కోరిక నెరవేరింది, అంత్యక్రియలు చేయడానికి అంటున్నారు కొందరు. లీలగా మాటలు వినిపిస్తున్నాయి. తమ్ముడు ఎదురు వచ్చి సూట్ కేసు చేతిలో తీసుకుని, అన్నయ్య, అమ్మ వెళ్ళిపోయింది మనల్ని విడిచి. రాత్రి నీకు ఎలా చెప్పాలో తెలియలేదు, అయినా నువ్వు వచ్చావు అంటూ కళ్ళు తుడుచుకున్నాడు. ఊరి పెద్దలు అమ్మ అంత్యక్రియలకు ఏర్పాటు చేశారు. అమ్మను సాగనింపాం. మరదలు పిల్లలు చాలా మంచివాళ్ళు. నన్ను ఇబ్బంది పెట్టకుండా అన్నీ చూసుకున్నారు. చాలా పాడైపోయేవరా అన్నయ్య, నిన్ను చూస్తే అమ్మ చాలా బాధపడేది అన్నాడు రాము. ఎలా చెప్పాలి అనుకుంటున్నారా, అన్ని విషయాలు చెప్పాను. అందరూ బాధపడ్డారు. పిల్లలు చిన్న చిన్న క్లాసులు చదువుతున్నారు. తమ్ముడు మాకు ఉన్న భూమిని రెట్టింపు చేశాడు, రకరకాల పంటలు పండిస్తాడు, అన్నీ చెప్పాడు. కానీ నాకు ఆ విషయాల మీద పెద్దగా ఆసక్తి లేదు. మరదలు తమ్ముడు పిల్లలు వదిలి వెళ్ళట్లేదు. పెద్దనాన్న, ఈ పాఠం చెప్పు, ఇది లెక్కలు చెప్పు అని అడిగేవారు. బావగారు, మీ తమ్ముడు బయట పని తప్పితే ఇంటి పని చేత కాదు, కూరలు కోస్తున్న మరదలు చెప్పేది. పెదనాన్న, ఈ లెక్క రావట్లేదు అంటూ పిల్లలు కేకేసేవారు. ఇక నాకు ఒంటరి అనే ప్రశ్నే లేదు. కాలం గడుస్తోంది. తమ్ముడు అన్నయ్య అమ్మలేని లోటు నువ్వు తీర్చావు. నాకు నువ్వు కావాలి, మళ్ళీ వదిలి వెళ్ళకు, నిన్ను మేము చూసుకుంటాం. పిల్లలు మారాం చేస్తున్నారు, వెళ్ళిపోతావా అని. వద్దురా అంటూ దగ్గరగా కూర్చుని బతిమాలుతున్న తమ్ముడు. ఏం చెప్పను నేను. ఒకప్పుడు నా తమ్ముడు అని చెప్పడం నాకు నామోషి. ఇప్పుడు ఊళ్ళో జనం ఎవరండి అంటే, బలానా రాము గారి తండ్రి అన్నగారండి అని చెప్తారు. ఆ పంటల రాము అన్నయ్యండి అంటూ ఉంటారు. కొంచెం సిగ్గుగా అనిపిస్తుంది, కానీ మనసులో గర్వంగా ఉండేది. వాడు అన్నీ జయించుకుని వచ్చినందుకు. ఏ పంట వచ్చినా కొత్తది మొదట తమ్ముడు వేసి కొద్దిగా చేసి చూపించేవాడు, పండించి చూపించేవాడు. అందుకే ఆ పేరు సార్థకమైంది. పంటల రాము అన్నగారు అంటూ ఉండేవారు వెనక నుంచి. ఒకరోజు ఉన్నట్టుండి మధు తల తిరిగి పడిపోయాడు. వెంటనే పక్కనే ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్లారు. అన్ని టెస్టులు చేసి కొద్దిగా బీపీ ఎక్కువైందని మందులు వ్రాసి రెస్ట్ తీసుకోమన్నారు. మధుని చిన్నపిల్లాళ్ళ చూసుకుంటూ అందరూ సేవలు చేశారు. ఒరే రాము, మీరు ఇలా సేవలు చేస్తూ ఉంటే సిగ్గుగా ఉందిరా అంటూ వాపోయాడు మధు. ఏమీ పర్వాలేదు, పిల్లలు చూడు నీ చుట్టూ ఎలా ఉన్నారో, వాళ్ళు ఉన్నారా, నాకేంటి నీకేంటి, ఇద్దరూ 2 కళ్ళు మనకు అంటూ ఓదార్చాడు రాము. నిజమే, గంటకు పిల్లలు మందులు జ్యూసులు ఇస్తూనే ఉన్నారు.
నాకు ఇలా చాలాసార్లు జ్వరం వచ్చి తగ్గింది, కానీ నా పిల్లలు ఎప్పుడూ ఇలా లేరు. వాళ్ళు వాళ్ళ చదువులు, వాళ్ళ ర్యాంకులు అంతే. అవును, నేను నా భార్య పిల్లల్ని పెంచాము, కానీ ప్రేమ అనే అమృతాన్ని అందించలేదు, మమకారం అనే బీజాన్ని నాటలేదు అనుకున్నాడు మధు. ఎక్కడ ఆస్తి బాబాయ్కి ఇస్తాడేమో తండ్రి అని పిల్లలు మాట్లాడితే నీకు ఆస్తి ఉందని నాటకం ఆడుతున్నారు అనేవారు ఫోన్ చేసి. అంతే, తను ఫోన్ చేయడం ఆపేశాడు ముక్తసరిగా. బాగున్నారా అంటే బాగున్నాను అనే సమాధానం చెప్పేవాడు. ఒకరోజు రవి భార్య ఏదో కుట్టుకుంటూ కూర్చుంది. చూడమ్మా, నా చిన్నతనంలో జరిగిన సంఘటన నీతో పంచుకోవాలని చెప్తున్నా. వాలి సుగ్రీవుల్లా ఉన్నాము, కానీ నేనేం చెప్పినా లక్ష్మణస్వామిలాగా అనుసరించేవాడు. నేను స్కూల్కి ఫస్ట్, కాలేజీకి ఫస్ట్, ఆ గర్వం తలకెక్కి ఉండేది. నా స్నేహితులు కూడా నన్ను ఎప్పుడూ పొగుడుతూ ఉండేవారు. తలకి పొగరు ఎక్కువైంది. అప్పుడప్పుడు సాయంకాలం అందరూ సమావేశం అయ్యేవాళ్ళం. నా పొగడ్తలు వినాలని, ఇంకా ఎక్కువ నాకు తెలిసిన అంతర్జాతీయ విషయాలు మాట్లాడేవాడిని. వాళ్ళు పొగుడుతూ ఉంటే విని ఆనందించడం నాకు గర్వం. అందరూ నన్ను ఒక లీడర్గా చూసేవాళ్ళు. ఆ మజాలో వాళ్ళు సిగరెట్లు ఇచ్చేవారు, నేను వాళ్ళు కలిసి పీల్చేవాళ్ళం. ఈ విషయం తమ్ముడు ఇంట్లో ఎక్కడ చెప్తాడు అని వాడిని పక్కకు తీసుకెళ్ళి బెదిరించి అదే సిగరెట్తో చేయి కాల్చేవాడిని. పాపిష్టివాడిని. వాడు ఎంత నొప్పైనా భరించి ఒక్క మాట అమ్మా నాన్నలతో చెప్పలేదు. ఎంత అన్నగారి మీద ప్రేమ ఉంటే అలాంటి చిన్న చిన్న విషయాలు చెప్పకుండా ఉంటాడు చెప్పు. వాడు ఎన్ని చేసినా నా మీద గౌరవం, ప్రేమ ఎక్కువ ఏది వాడికి. అన్నట్లు చెప్పడం మరిచాను. నా పెళ్ళి అయ్యాక అనుకుంటా ఒకసారి ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పటికీ ఇంకా వాడికి నా మీద ప్రేమ పోలేదు. అప్పటికి ఇంకా వాడికి పెళ్ళి కాలేదు. ఒక సంబంధం వచ్చింది. అప్పుడే నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి తమ్ముడు అమాయకుడు అని, వాడికి ఆదాయం లేదని, పిల్లని ఇస్తే మీ ఇష్టం అంటూ ఒక స్నేహితుల ద్వారా పెళ్లి సంబంధం చెడగొట్టాను. ఎందుకు అలా చేశానో నాకు ఇప్పటికీ అంతుపట్టదు. నా తప్పులు క్షమించి నన్ను ఇంత ప్రేమగా ఆదరిస్తున్నా మీకు నేను ఏమి ఇవ్వాలి? ఇప్పుడు మీకు ఆ భగవంతుని దయ వల్ల దేనికి లోటు లేదమ్మా. నాకున్న ఆస్తి అంతా నా తదనంతరం నా తమ్ముడే, వాడి భార్య, పిల్లలు, వారసులు. ఇది నా కష్టార్జితం. నేను ఆరోగ్యంగా ఉంచడం కోసం నా తమ్ముడు పడే తాపత్రయం అంతా ఇంత కాదు. ఆనందంగా ఉంటాను. తిరిగి మేమిద్దరం చిన్న పిల్లలం అయిపోతాం. అప్పుడు నేను చూపించిన ప్రేమ ఇప్పుడు చూపిస్తాను అంటూ ముగించాడు. మధుసూదన్ గారు మీరేనా? మీరు బుక్ చేసిన కారు వచ్చింది అని డ్రైవర్ ఇంటికి తెచ్చి ఇచ్చాడు. అవునమ్మా. అదేమిటి కారు వచ్చింది అని అడిగింది మరదలు. అవునమ్మా, ఎక్కడైనా పుణ్యక్షేత్రాలు తిరగాలి అంటే బస్సుల్లో వెళ్ళలేం కదా, అందుకని పిల్లలు అందరం కలిసి ఆనందంగా ఉంటుంది, కలిసి వెళితే ఏమంటావు? అందుకనే కారు బుక్ చేశాను. మనకు వంట మనిషి, పని మనిషిని పెట్టు, నువ్వు కూడా ఇంత పని చేయలేవు అంటూ అన్నాడు మధు. అమ్మా అంటూ ఒక అన్నగారిలాగా అంటూ ఉంటే రాధ ఆయన్నే చూస్తూ ఉంది. మనుషులు ఎంతగా మారిపోతారు, పరిస్థితుల ప్రభావం. బావగారు మీరు నిశ్చింతంగా ఉండండి, నేను చూసుకుంటాను అంటూ మధురంగా మాట్లాడుతూ ఉంటే మరదలు ఒక చిన్న చెల్లెల్ని చూసుకుంటున్నాడు అతను. కథ నచ్చింది కదా? బాగుందా? రండి కలుసుకుందాం. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. సబ్స్క్రైబ్ ఛానల్, మోహన్ వాణి ఛానల్. మన కార్యక్రమాలు నచ్చితే ఒక లైక్ చేయండి, మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మేము మంచి క్వాలిటీ కంటెంట్ అందించడానికి దోహదపడుతుంది. ఆడియోస్ని షేర్ చేయండి. ఆడియోని షేర్ చేస్తే మన ఛానల్ అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. ఇంతవరకు మన కార్యక్రమాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లయితే, ఒకవేళ సబ్స్క్రిప్షన్ కనుక చేయలేకపోతే
ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ మోగించండి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్.